అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనము తయారు చేసుకోబోయే రెసిపీ మిల్ మేకర్ రైస్ అండి. లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవడము ఎలాగో చూద్దామండి. చూడండి, వేడి వేడి మిల్ మేకర్ రైస్ అండి. చాలా టేస్టీ మిల్ మేకర్ రైస్ అండి. ఎంత బాగా వచ్చిందో అండి. పిల్లలైతే చాలా టేస్టీగా ఈజీగా తినేస్తారండి. ఈ స్మెల్కే తినేస్తారండి. దీనికి కొంచెం కర్డ్ ఉంటే సరిపోతుందండి. ఏం కర్రీస్ అవసరం లేదు. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ మిల్ మేకర్ రైస్ అండి. ఎంతో టేస్టీ మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. వేడిగా చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీరు పిల్లలు హడావిడిగా వెళ్తూ ఉంటే స్కూల్కి ఏ కర్రీ చేయాలో తెలియదు. అన్ని కర్రీస్ పిల్లలు తినరండి, సరిగా తినరు. కానీ ఇలా రైస్లోకి మిల్ మేకర్ అయితే ప్రోటీన్ బాగా ఉంటుందండి. సోయా కదా, చాలా టేస్టీ అయిన మిల్ మేకర్ రైస్ ఇలా ప్రిపేర్ చేసి పిల్లల బాక్స్లో పెట్టారనుకోండి, వాళ్ళు ఈజీగా బాక్స్ తినేస్తారండి. మీకు టైం సేవ్ అవుతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రైస్ ఎలా తయారు చేద్దామో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దామా. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసము ఈరోజు నేను రైస్లోకి మిల్ మేకర్ తోటి చేస్తున్నానండి. కొన్ని మసాలా దినుసులు, కొంచెం అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక క్యారెట్, టమాటా, కరివేపాకు అండి, ఒక చిన్న బౌల్ మిల్ మేకర్ అండి. ముందుగా ఇవి మరుగుతున్న వాటర్లో వేసేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న గ్లాసు రైస్ తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. మనము మార్నింగ్ హడావిడిగా బాక్స్, కర్రీ ఇవన్నీ చేయడము టైం లేకపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఈజీగా అయిపోతుందండి. కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక చిన్న కుక్కర్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నానండి. ఇందులోకి 1 స్పూను నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి అయితే రైస్లోకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇందులోకి 1 పావు ఆయిల్ కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటికి తాలింపు వేసుకోవడానికి సిమ్లో పెట్టి వేసుకోవాలండి. హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం పువ్వు అండి, బిర్యానీ పువ్వు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని సిమ్లో పెట్టి చాలా స్లోగా వేపుకోవాలండి. ఇవి కొంచెం తాలింపు మగ్గాలండి. ఒక చిన్న ఆనియన్ అండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇందులోకి మీరు మార్నింగ్ ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే లంచ్ బాక్స్ పిల్లలకు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఎంతో టేస్టీ అయిన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చండి. ఇందులోకి 1 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. కలర్ఫుల్గా ఉంటుంది. స్పైసీగా ఏముండదండి. పిల్లలు తినే విధంగానే చేస్తున్నాను. నార్మల్గా నేను 1 గ్లాస్ తీసుకున్నానండి. మీరు ఇదే కొలతలతోటి ఎన్ని గ్లాసులైనా చేసుకోవచ్చండి. చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించే పద్ధతిలో చేయండి. చిన్న అల్లం ముక్క కచ్చపచ్చగా వేసేసాను. స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు టమాటా కూడా కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక 2 చిన్న టమాటాలు వేసేసాను. ఇదంతా కొంతవరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను రైస్ తీసేసుకుంటున్నాను. రైస్ వేసేసుకొని తినంతా ఒకసారి ఇలా ఒక 1-2 మినిట్స్ ఇలా కలిపేసుకోవాలండి. ఇలా గరిటెతోటి అంతా కలిపేసుకొని ఇందులోకి సాల్ట్ తీసుకోవాలండి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్ తీసేసుకొని అంతా ఒకసారి కలిపి ఒక చిన్న గ్లాస్కి ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసేసుకొని
ఇప్పుడు చూడండి, ఇలా 1 గ్లాస్ తీసేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలండి 2 విజిల్స్ వచ్చే వరకు. ఒకసారి మూత తీసి ఇందులోకి నేను మిల్ మేకర్ తీసుకుంటున్నానండి. మిల్ మేకరు వాటర్లో గట్టిగా వాటర్నంతా వంపేసి ఇప్పుడంతా ఇందులోకి తీసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి. ఎందుకంటే పోపులో ఉన్న ఉప్పు పులుపు అంతా ఈ ముక్కకు పట్టేస్తుందండి మిల్ మేకర్కు. ఆ రసం అంతా మిల్ మేకర్ పట్టి చాలా టేస్టీ ఉంటుందండి అక్కడక్కడ అన్నంలోకి వస్తే. ఇప్పుడు మూత పెట్టేసుకొని అంతే అండి, ఎంతో టేస్టీ మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, వేడిగా. అబ్బా, చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా టేస్టీ మిల్ మేకర్ రైస్ ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. పిల్లలకు బాక్స్లో పెడితే ఈ స్మెల్కే తినేస్తారండి. చాలా టేస్టీ రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత తొందరగా అయిపోయిందో, ఫాస్ట్గా 10 మినిట్స్లో మీరు బాక్స్ సర్దేయొచ్చండి. ఈ రెసిపీ అయితే నాకు చాలా చక్కగా వచ్చిందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ చేయండి. గంట సింబల్ నొక్కండి. చూడండి ఎంత టేస్టీ మిల్ మేకర్ రైస్ రెడీ.